దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము హృదయపూర్తి గల దైవభక్తి గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారు తన కుమారుడిగా ప్రేమించుకుంటున్న తిమోతికి పత్రిక రాస్తూ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనము అని ఆజ్ఞరూపంగా తిమోతికి లేఖలో పేర్కొంటున్నాడు. ఏమని? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. కాబట్టి మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ మనము తీసుకొని పోలేము అని పౌలు గారి ఉద్ఘాటన. ఇక్కడ సంతుష్టి అనగా శుద్ధమైన హృదయముతో దేవుని ప్రేమించుచు విశ్వాసము కలిగిన దైవభక్తితో దేవునికి ప్రార్థన చెయ్యాలి అనేదే దీని అర్థం. సంతుష్టి సహితమైన అనే దాని గురించి అర్థం ఏమిటి అంటే, ఇది శుద్ధ హృదయముతో దేవుని మనం ప్రేమించాలి. లోక విషయాలపై ఆధారపడకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఏ కొదువ లేదు, నాలోనూ నాతోనూ యేసయ్య ఉన్నాడు, నా అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు అన్న విశ్వాసము కలిగి దేవుని వైపు మనము తిరగాలి. ప్రధానంగా డబ్బు సంపాదించి కూడబెట్టాలన్న దురుద్దేశం కలిగి మనము ఉండకూడదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పౌలు గారు తిమోతికే వ్రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో చక్కగా వివరిస్తున్నాడు ఆజ్ఞరూపంగా. కొందరైతే ఈ ధనాపేక్ష వలన విశ్వాసము నుండి తొలగిపోయి విశేష సుఖభోగములను అనుభవిస్తున్నారు. వారిలో దైవభక్తి కానీ దేవుని భయము కానీ ఏమీ లేనివారుగా ఉంటున్నారు. ధనాపేక్షే వారికి కావలసింది, ధనము సంపాదించటం, కూడబెట్టడం. పౌలు గారు చెబుతున్నది, హృదయములో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము మొదలగునవి తీసేసి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకోవాలని చెబుతున్నాడు. క్షమాగుణం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు కూడా చూడండి, ఆ రోజు శిలువ మ్రానుపై ఆయన పలికినటువంటి మొదటి మాటలో క్షమాపణ గురించి క్షమించమంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అంటున్నాడు. అన్ని దెబ్బలు తింటూ, అంత ఘోరంగా అవమానపరుచుకుంటూ అవమానపడుతున్నాడు కదా ప్రభువారు. అన్ని దెబ్బలు, అది మేకులు గుచ్చేటప్పుడు కానీ ఎంత భయంకరమైంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా
ఆయన నలిగిపోయి రక్తం లేకుండా మొత్తం శరీరం అనేదే లేకుండా సురూపి అంత బాధల్లో ఉన్నప్పుడు కూడా ఏమంటున్నాడు? క్షమించండి అంటున్నాడు. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు? మీరు దయగలిగి కరుణాహృదయముతో ఒకరికొకరు క్షమించుకోవాలని చెబుతున్నాడు. అప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయబడి క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులముగా మనము చేయబడతామని పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనము మనము చూడాలి. చూస్తే ఆయన వివరించినటువంటి వివరణ మనము ఆ విధమైనటువంటి క్షమాగుణము కలిగి విశ్వాసం కలిగి కానీ ఉంటే మనము రాజ్య నివాసులముగా మనము చేయబడతాము అని అంటాడు పౌలు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రోజు చేయుచున్న ధ్యాన వాక్యమును వినుచున్నారు కదా, మన హృదయాలలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమిటి? ద్వేషము, కోపము, క్రోధము ఇవేమైనా ఉన్నాయా అని మనం స్వపరీక్ష మనము చేసుకోవాలి. చేసుకుంటే అందులో మనకి ఏది ఏమైనప్పటికీ ఏమైనా ఉంటే అవి మనము విసర్జించాలి. అది శుద్ధ హృదయము మనము దయచేయమని దేవుని మనం ప్రార్థించి మనం శుద్ధ హృదయముతో మనం దేవుని యందు సహవాసము చేయాలి. తండ్రి, నీ యొక్క సహవాసము నాకు అనుగ్రహించని మనం ప్రార్థనలో మనం వేడుకోవాలి. ఎప్పుడు మనము ఏ విధమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము ఇవేమి లేకుండా ఉండాలి. మనము అవన్నీ ఏమి లేకుండా ఉండి శుద్ధ హృదయము మాకు అనుగ్రహించమని మనము ప్రార్థనలో పెట్టుకుంటూ నిత్యము మనం యేసయ్య రాజ్య నివాసానికి అర్హత కలిగేలా దేవుని మనము ప్రార్థించి ఆ యొక్క అర్హత మనకి అనుగ్రహించమని మనము ప్రార్థన చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన? ఎడతెగని ప్రార్థన చేయాలి. ప్రార్థన లాంటిది చేసి దేవుని బిడ్డలముగా మనము ప్రవర్తిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవనము సాగించుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. నిత్యము తండ్రి ఇలాగ నీ దివ్యమైన వాక్యాన్ని మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మా యొక్క మనసులను, మా యొక్క హృదయాలను తండ్రి నీవు నీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి, మాలో ఏమైనా దేవ క్రోధము, కోపము, ద్వేషం ఇలాంటివి ఉంటే తండ్రి అవి మాలో నుండి నువ్వు తీసివేయమనియు మేము అపవాదికి చోటివ్వకుండా తండ్రి ఎల్లప్పుడూ నిన్నే స్తుతించుకొనుచు నిన్ను మహిమపరుచుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.